దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని విలువైన సంగతులు మనం ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చిన కృప కొరకై స్తుతులు చెల్లిస్తూ, వీక్షకులు, ఆత్మీయులు, దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట క్రిస్మస్ శుభాభివందనములు తెలియచేయుచూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆనందములో ఆరాధ్య దైవమైన దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారేమో, జాగ్రత్త. క్రిస్మస్ అనేది ఆచారముతో జరుపుకునే పండుగ కాదు, ఆరాధనతో జరుపుకునేటటువంటి ఒక వేడుక. ఆచారములో నుంచి మనం బయటకు వచ్చాం. ఆచారాల్లో నుంచి ఆరాధికులుగా ఉన్నాం. మనం నిజదేవుని ఆరాధికులుగా ఉన్నాం. అందుకే ఈ దినకాలమున ప్రభు ఒక అమూల్యమైన విషయము మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రక్షకుడగు యేసు ఎందుకు పుట్టెను? మనము ఎలా ఉండాలని పుట్టాడు? రక్షకుడగు యేసు ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టాడు? మనం ఎలా ఉండాలని పుట్టాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారునికి పత్రిక రాస్తూ అన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను అని రాయబడింది. అయితే నా సబ్జెక్టులో పుట్టుక ఎన్ని పాటలు పాడారండి. తూర్పున చుక్క బుట్టే మేరమ్మ అన్నారు. చుక్కలు బుట్టే, మనం బుట్టాం. ప్రతి జీవి పుట్టుకకు ఒక అర్థం ఉంది. ప్రతి వృక్షం పుట్టుటకు ఒక అర్థం ఉంది. మీరు న్యాయాధిపతుల గ్రంథాన్ని ఒకవేళ ధ్యానము చేయగలిగితే, కొన్ని చెట్లు వెళ్ళి మమ్మల్ని పరిపాలించు అని అడుగుతూ వచ్చాయి. ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టును, వృక్షాలన్నీ వెళ్ళి మమ్మల్ని పరిపాలించు అని అడిగాయి. ఒక్కొక్కటి చెబుతూ వచ్చాయి. నా మాధుర్యతను, అంటే దేవుడు నన్ను పుట్టించినది నా ద్రాక్ష పండ్ల ద్వారా ఒక మాధుర్యతను పంచడానికి, అది నేను ఇవ్వడం మానేసి మీ మీద అధికారిగా ఉంటానా? నా ఫలాలను నేను ఇవ్వడం మానేసి మీ మీద అధికారిగా ఉంటానా అని అంటావన్నీ. చివరికి చెట్లన్నీ వెళ్ళి ముళ్ళ చెట్టు దగ్గర మొరపెట్టుకున్నాయి, నువ్వు మా మీద అధికారిగా ఉండు అని. ముళ్ళ చెట్టు అనింది, రైట్, నేను అధికారిగా ఉంటాను. నేను గుచ్చినా, నొప్పించే రీతిగా మిమ్మల్ని బాధించినా ఇంకా మీరు అలాగ పడి ఉండాల్సిందే. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక వృక్షం తన ఫలాలను ఇచ్చి, దేవా ఈ లోకంలో ఇలాగ పుట్టించుట ద్వారా నా పనిని నేను చేశాను కదండి, నా పనిని నేను చేశాను. అలాగే ప్రతి వృక్షము, ప్రతి మనిషి కూడా ఈ లోకంలో పుట్టుటలో ఒక ఉద్దేశం ఉంది. మరలా చెప్తున్నాను, ఒక్కసారే మనం పుడతాం. మరలా కాకిగానో, నక్కగానో, పిల్లిగానో, ఎలకగానో, పులిగానో, ఇవన్నీ చెప్పుకునే కథలే. ఏంటలా అంటారు? కాదనా? అవును. మీరు కాదని అన్నా నేను అవునంటాను. కరోనా టైము ప్రపంచమంతా లాక్డౌన్, ప్రపంచానికి బీగం వేసి
లెక్కలేనంత మంది చచ్చిపోయారు. అది ఎప్పుడు 2020లో వచ్చింది కరోనా, ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు. సహజంగా ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అన్న తర్వాత 9 నెలలకు ప్రసవిస్తుంది, 10వ నెలకైనా ప్రసవిస్తుంది. ఈ ఇన్ని సంవత్సరాల్లో చచ్చిపోయిన వాళ్ళందరూ పుడితే మృగజాతి, జలచరాచులు పెరగాలి. కానీ మనం చూస్తున్నాం, పక్షుజాతి నశించిపోయింది, మృగజాతి నశించిపోయింది. ఒకప్పుడున్నన్ని మృగాలు పక్షులు లేవు ఇప్పుడు. మరి చచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక రూపంగా పుడితే పెరగాలి కదా. బైబిల్ చెప్తుంది, మనుషులు ఒక్కసారే జన్మించాలి, ఒకసారి మరణించాలి, తర్వాత తీర్పు. దేవుని బిడ్డలారా, నీవెందుకు పుట్టావో అని నన్ను అడగండి, మీరు చెప్తాను. రూబేనన్నా, మీరెందుకు పుట్టారు? నేనంటాను, నేను పుట్టిన తర్వాత నేను ఎందుకు పుట్టానో నాకు తెలీదు. ఒకవేళ బహుశా నా తల్లిదండ్రులు మాకు కొడుకు పుట్టాడని సంతోషపడిండొచ్చు. సటన్ ఏజ్ నాకు వచ్చిన తర్వాత, ఒక వయసులోనికి నేను వచ్చిన తర్వాత, నా కొరకై ఈ లోకంలో పుట్టి నా కొరకై గొప్ప త్యాగము చేసిన ప్రభు ప్రేమను నేను తెలుసుకొని, నీతి సూక్తులను, ఆయన ఉపదేశములోని కొన్ని మాటలను అందిస్తూ సమాజంలో కొందరినైనా రక్షించడానికి, నేను సేవ చేయడానికి నన్ను దేవుడు పుట్టించాడంటాను. నేను ఒకవేళ నేను టీచర్ గానో లేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గానో ఏదో ఒక రీతిగా నేను కూడా పుట్టించాడు. ఒక పెన్షనర్గా ఉన్నావు ఇంకా బ్రతికి, నీవు కూడా దేవుని సేవకు సహకారిగా ఉన్నావు, మంచిదే కదా. అయితే ఈరోజు ఆయన ఎందుకు పుట్టాడో, మనం ఎలా ఉండాలని పుట్టాడో, ఇది వాస్తవానికి ఒక గంట ప్రసంగం, నీకు అంత తీరిక లేదు కాబట్టి అరగంటలో సందేశాన్ని తేల్చేస్తాను. రండి మూలవాక్యానికి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. నేను చదివించే ప్రతి చోట పుట్టెను అనే పదాలు ఉంటాయి ప్రియులారా. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదుదాం. 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. అతని సంతానము నుండి, దావీదును గురించి, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. చాలు. దావీదుని గురించి 22లో ఒక మంచి మాట రాయబడి ఉంది. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని అతనిని గురించి సాక్ష్యం ఇస్తూ, ఆ దావీదు సంతానమును గురించి మాట్లాడుతూ, ఆ దావీదు సంతానము నుంచి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. దేవుని బిడ్డలారా, ఎవరిని పుట్టించారట? రక్షకుడగు యేసును కదండి. ఎందుకు పుట్టించాడంటారు? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, నేను సేవ చేయడానికి పుట్టాను. మనందరము కూడా పుట్టుటలో ఒక అర్థం దాగి ఉంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును ఇశ్రాయేలు కొరకు వాగ్దానము చొప్పున పుట్టించాడు. ఎందుకు అన్నది ప్రశ్నకి ఇప్పుడు మనకు. ఎందుకు పుట్టించాడు? క్యాండిల్స్ వెలిగించుకొని కదండి, మందిరాల్లో చెట్లు పెట్టుకోవడానికా? మీకు తెలుసా, క్రిస్మస్ ట్రీ అనేటటువంటిది జర్మనీ దేశములో సింధూర వృక్షమును పూజించేటటువంటి ఒక సాంప్రదాయం. అది సాంప్రదాయము. చరిత్ర తెలియకుండా మనం ఏమేమో చేసేస్తున్నాం కదండి. జర్మనీ వాళ్ళ సాంప్రదాయం అది, ఒక సింధూర వృక్షం. అది లాస్ట్కి అన్ని తిరిగి కథలు అల్లి క్రైస్తవుడు క్రిస్మస్ ట్రీగా పెట్టేశాడు. యేసు ప్రభుల వారు ఎందుకు పుట్టాడు అని అంటే ఏం పాటలు పెడుతున్నారు? రారాజు పుట్టాడు, మా రాజు పుట్టాడు. బెత్లెహేములో సందడి. ఏమండి, మీకు ఒక మాట చెప్పానా? పశుల పాకలో మరియమ్మ జన్మించి స్థలము లేక తొట్టిలో పడుకోబెడితే సందడుందా? అక్కడ సందడుందా? ఎక్కడ సందడి?
యేసు ప్రభుల వారిని చూడ్డానికి జ్ఞానులు వచ్చింది 2 సంవత్సరాల తర్వాత, గొల్లలు వచ్చింది అప్పుడు. ఎవరు చేశారండి సందడి? సమాజము తెలియక చేస్తుంది. యేసు ప్రభుల వారిని ఈ లోకంలో మనుషుడుగా దేవాది దేవుడు పుట్టడానికి కారణం ఏంటో చెప్తాను, వినండి. మొదటి విషయానికి వద్దాం, సరేనా? అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట నుండి మీ యొద్దకు పంపినని చెప్పాను. చాలు. ఎందుకు పుట్టించాడు? దుష్టత్వము నుంచి మళ్లించి ఆశీర్వదించబడుటకు. దుష్టత్వము నుంచి మళ్లించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో మనిషిగా పుట్టాడు. దుష్టత్వం, దుష్టునిలో నుంచి లేదా దుష్టుని స్వభావాలలో నుంచి. ఎవరు దుష్టుడు? అపవాది అని రాయబడింది. అపవాది మొదటి నుంచి వాడు అబద్ధికుడు. వాడి అపవాది క్రియలు లయపరచడానికి, మనిషిని ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచడానికి యేసుక్రీస్తు పుట్టాడు. ప్రపంచ చరిత్రలోనికి మనం వెళ్తే ఆదాము అనబడేటటువంటి మానవుడు తొలుత దేవుని ద్వారా చేయబడినప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. ఏదేనులో ఆకలి లేదు, దప్పిక లేదు, ఒక పసిబిడ్డ వలె ఆనందంగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. పశుపక్షాదులను చేసిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహకారిగా చేయగానే అవ్వమ్మను అపవాది వచ్చింది, వాని మనస్సును చెరిపింది, ఆమె మనస్సును చెరిపింది, ఆ తోటలో నుంచి బయటకు తీసుకొచ్చేసింది. అందుకే మీరు గమనించినట్లయితే చెమటోర్చి కష్టపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, దుష్టత్వము నుంచి మళ్లించి మనలను ఆశీర్వదించుటకు పుట్టాడు ఆయన. ఈరోజు క్రైస్తవులు చాలా మంది క్రిస్మస్ ఆశీర్వాదకరంగా, అంగరంగ వైభవంగా, సంతోషంగా జరుపుకుంటున్నారు. కానీ దుష్టుని చేతిలోనే ఉన్నారు. దుష్టుని చేతిలోనే ఉన్నారు. సంఘాలలో జరుగుతున్నవన్నీ దుష్ట కార్యాలే. పాటల్లో, మాటల్లో, ఆటల్లో. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. నా సేవ ప్రారంభ దినాల్లో ఒక ప్రాంతానికి వెళ్తే, ఈ ఇయర్ మా ఊర్లో క్రిస్మస్ చాలా గ్రాండ్గా చేస్తున్నామన్నారు. ఆరాధనలో దేవుని వాక్యం విన్నారు. ఆరాధన తదనంతరం నపుంసకులను పిలిపించుకుని వీధులంబడితే డాన్సులేస్తూ, చిందులేస్తూ, తాగి తందనాలాడుతూ దుష్టత్వములోనికి వెళ్ళిపోతున్నారు. ఆయన పుట్టిన ఉద్దేశము దుష్టత్వము నుంచి విడిపించడానికైతే ఈరోజు పుట్టిన ప్రభు పేరును అడ్డపెట్టుకొని ఇంకా దుష్టత్వాన్ని చేస్తూ ఉన్నారు. అది ఆయనకు సంతోషమా? కానే కాదు. చూడండి, కానే కాదు. ఈరోజు ఒక దైవదాసుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దుష్టత్వము నుంచి మళ్లించడానికి చాలా విషయాలు ఉన్నాయి. నేను త్వరితగతిన వెళ్ళిపోతున్న సాధ్యమైనంత వరకు ఈ సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేయడానికి. దుష్టత్వము నుంచి మళ్లించుట కొరకే కాదు, యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి మనం చూద్దామా? 37, 38 వచనాలు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. చాలు. ఎందుకు పుట్టాడట ఆయన?
సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టాడు ఆయన. దైవ జనాంగమా, దేవుని నమ్మిన ప్రియబిడ్డలారా, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు పుడితే ఈరోజు అసత్యములో జీవిస్తున్న నీవు ఏం లాభం? మీరు అడగచ్చు, సత్యమనగా, అక్కడ పిలాతయ్య అడిగాడు, బాబు నువ్వు బాగానే మాట్లాడుతున్నావు యేసు ప్రభువా, సత్యమనగా ఏంటి అని అడిగాడు. ఏంటండి సత్యం అంటే? 17వ అధ్యాయం 17వ వచనం యోహాను సువార్తలో రాయబడింది, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. వాక్యము లేని క్రిస్మస్లు ఈరోజు, వాక్యానికి భిన్నమైన క్రిస్మస్లు ఈరోజు. ప్రభు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, మనకు నేర్పించుటకు పుట్టాడండి ఆయన. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, వాక్యం తెలుసా నీకు? వాక్యము నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు అన్నాడు. వాక్యము నిన్ను సత్ప్రవర్తనలో నడిపిస్తుంది, నీ తప్పుడు స్వభావాలను సరిచేస్తుంది. ఇంకా నువ్వు తప్పులోనే బ్రతుకుతున్నావంటే నీకేం తెలీదు? వాక్యం తెలీదు. అందుకే వాక్యము తెలుసుకో, వాక్యానుసారముగా బ్రతుకుటం మలచుకో, నేర్చుకో. వాక్యమైన దేవుడండి, వాక్యమైన దేవుడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా? 38వ అధ్యాయం యెషయా గ్రంథం ఒక మాట చూడండి. ఆయన ఎలా ఉండాలని పుట్టాడో చెప్తాను. యెషయా గ్రంథం 38:19 చదివిన తర్వాత చెప్తాను, సరేనా? యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనాన్ని సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. చెప్పాడు చూడండి, తండ్రులు కుమారులకు నీ సత్యమును అది. తండ్రులట తమ కుమారులకు సత్యమును తెలియచేయాలి. అంటే క్రిస్మస్ అనేది మన పిల్లలు, డాడీ కొత్త బట్టలు, క్రిస్మస్ తాత, ట్రీ, స్టార్ ఇవన్నీ చెబుతూ ఉంటే ఓకే నాన్న అని చెబుతూనే తమ కుమారులకు సత్యమును తెలియచేయాలట, నేర్పాలట. ఎవరండి నేర్పాల్సింది? తండ్రులే. అక్కడదే మాట రాయబడింది, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. ఈరోజు తండ్రులకే తెలియదు, ఇంకా కుమారులకు ఏం చెప్తారండి? చెప్పడానికి అసలుకి వీలే లేదు కదా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, తెలుసుకొని ఉండాలి. వచ్చాం పోయామంటే ఏం లాభం ప్రియులారా? మన పిల్లలు పాఠశాలకు వెళ్తే ఉపాధ్యాయులకు అప్పగించి వెళ్ళిపోతున్నాం మనం. వాళ్ళకి ఏం తెలుసని అప్పగిస్తున్నాం? విద్యను గూర్చిన పూర్తి అవగాహన వారికి ఉంది కాబట్టి వారిని మన పిల్లలను అప్పగిస్తున్నాం, వారికి మన పిల్లలను అప్పగిస్తున్నాం. దేవుడు ఈ లోకములో పిల్లలు లేని తల్లిదండ్రులు ఎందరో ఉంటే నీకెందుకు పిల్లల్ని అప్పగించాడు? ఫోన్ చేతులు వచ్చి ఆడుకోవడానికా? నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను దానిక? తండ్రులు తమ పిల్లలకు సత్యాన్ని నేర్పాలి. ఈరోజు చేతులారా తమ పిల్లలను పాడు చేస్తున్నారు ప్రియులారా తల్లిదండ్రులు. దేవుని మహాకృపను బట్టి రాష్ట్ర నలుమూలల దేవుని సువార్త నిమిత్తమై తిరుగుతున్న మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం, గుంటూరు జిల్లాల సువార్త నిమిత్తమై వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటన, రాత్రికాలపు సువార్త కూడికలో సువార్తను ప్రకటించిన తర్వాత ఆ ఊర్లో మీటింగ్స్ పెట్టించిన కన్వీనర్ గారు, అయ్యగారు మనం ఒక వీధికి వెళ్దామండి, ప్రేయర్ చేసి రావాలి అన్నాడు. పలాని వీధికి వెళ్ళాం మేము ప్రార్థన చేయడానికి. మీరు నమ్ముతారా? అక్కడ స్త్రీలు మాత్రమే ఉన్నారు, పురుషులు లేరు. ఏమా మీ ఆయన ఎక్కడ వెళ్ళాడు అని అడిగాను నేను. నా ప్రక్కన ఆయన నన్ను ఇలా ప్రెస్ చేశాడు. ఏంటి అని అన్నాను. అని మాట్లాడతానన్నాడు. ప్రేయర్ చేయండి అన్న అన్నాడు. రాత్రి మీటింగ్కి వచ్చారమ్మా? వచ్చామన్నా. ఓకే, దేవుని వాక్యం విన్నారా? విన్నామన్నా.
మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయన్న. సరే, దేని గురించి ప్రార్థన చేయమంటారు? మా పాప చదువుకుంటుంది, ప్రార్థన చేయండి అన్నారు. మా పాప చదువుకుంటుంది, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేశాను. వచ్చిన తర్వాత అడిగాను, ఏంటి మీరు అక్కడ, నేను వాళ్ళ ఆయన ఎక్కడ వెళ్ళిపోయాడంటే ఇలాగన్నారు అని అంటే, వాళ్ళందరూ ఒకప్పుడు పడుపు వృత్తిని కొనసాగించేవారు. ఈరోజు వృత్తులు చాలా ఉన్నాయి, మంగలి, చాకలి కదండి, వారి వృత్తులు అవి. అలాగ ఉన్నట్లుగానే వీళ్ళ వృత్తి సుఖం అందించడం. ఆ వృత్తిలో ఉండగానే ప్రభువు నమ్ముకున్నారట. ఆ వృత్తిని వదిలేశారు, ఎవరినో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకు ఒక పాప పుట్టింది, చదివించుకుంటున్నారు. మరి దాని మాట చెప్పచ్చు కదండి, బాధపడతారని చెప్పలేదన్నా. సరే, నేను అంటాను. మరుసటి దినాన మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో నేను మాట్లాడాను, కొంతమందితో. ఏమ్మా ఇలాగంటూ నన్ను తప్పుగా అనుకోమాకండి, ఆ వృత్తిలో మీకు లాభం ఉన్నాయిగా, చాలా డబ్బులు వచ్చేవన్నా, కానీ ఆ బ్రతుకు బాగలేదు. ఆ బ్రతుకు మా పిల్లలకు వద్దని మేము ప్రభువులో ఉన్నాం. సో నేను అలాగ ఒకటి రెండు చెప్పగలను, కానీ చాలా ఉన్నాయి మనసులో. ఒక దేవుని సేవకునిగా నేను మాట్లాడుతున్నాను. పురుగులారా, ఈరోజు నీకు ఏ సత్యం తెలుసు నీ పిల్లలకు చెప్పడానికి? నీకే ఏమి తెలియకపోతే నీ బిడ్డకి ఏం చెప్తావును? నీ కొడుకు ఏం చెప్తావును? నీ బ్రతికే సరైనది కాకపోతే నీ పిల్లలకి ఏం చెప్తావును? నా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చినది ఎందుకు అనంటే, దుష్టత్వము నుంచి మళ్లించడానికి. అదే సమయములో బాగా వినండి, సత్యము మనకు నేర్పించడానికి. అవును ప్రియులారా, నా జీవితం అసత్యముతో నడిచినంత వరకు ఆశీర్వాదము లేదు, మనసులో నెమ్మది లేదు. కానీ ఎప్పుడైతే సత్యమును నేను స్వీకరించానో, సత్యమైన వాక్యమును నేను చదవడం, ధ్యానం చేయడం, ప్రకటించడం ప్రారంభించాను, నన్ను నేను పరీక్షించుకుంటూ, సరిచేసుకుంటూ, ఇతరులకు మార్గదర్శకంగా ఉండడానికి ప్రభు కృపనిచ్చాడు. దేవుని ప్రియబిడ్డలారా, రక్షకుడైన యేసు ఎందుకు పుట్టాడు అనంటే, దుష్టత్వము నుంచి మనలను మళ్లించడానికి. రెండవది, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి. మూడవది కూడా చూద్దామా, ఎందుకైనా పుట్టాడో. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. అవి కూడా చదువుదాం ఒకసారి. 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు ఎక్కడట? ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలు. ఎందుకు పుట్టాడట ఆయన స్త్రీ యందు? మనము దత్తపుత్రులము కావాలని. దాస్యపు పుత్రులం కాదు ప్రియులారా, దాస్యపు పుత్రులం కాదు. జీవితాంతము ఎవడికో ఒకడికి దాస్యం చేయడానికి కాదు కదండి. సాతానుకు దాస్యం చేస్తున్నాం చాలా మంది. దాస్యపు పుత్రులు కాదు, దత్తపు పుత్రులం కావడానికి. అంటే కుమారులం కావడానికి ఆయన కుమారుడుగా వచ్చాడు. ఆయన ద్వారా మనం యేసు ప్రభుల వారి ద్వారా తండ్రితో ఏకము చేయబడి కుమారులం అవుతున్నాం మనం. ఈ భాగ్యం ప్రభు మనకి ఇస్తున్న భాగ్యం. దేవునిందు నాకు ప్రియమైన వాళ్ళారా, నా దేవుని వాక్యము సెలవిస్తుంది, మనము దత్తపుత్రులము కావాలనని. అందుకే అక్కడ మీరు చూస్తే 7వ వచనంలో, కాబట్టి ఇక నువ్వు దాసుడవు కాదు
కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అనింది. ఒకప్పుడు దేవునితో ఉన్న సంబంధం ఆదాము ద్వారా తెగిపోయింది, తండ్రితో ఉన్న సంబంధం. ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు పుట్టాడు అనంటే దుష్టత్వము నుంచి మళ్లించడానికి. ఆయన ఎందుకు పుట్టాడు అనంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఆయన ఎందుకు పుట్టాడు అనంటే మనలను దత్తపుత్రులం, వారసులం కావడానికి మనం. అందుకే మీరు గమనించి చూడండి, ప్రపంచములో ఏ ఒక్కరు ఎక్కడ పూజ చేసినా స్వామి, దేవా ఇలాంటి పదాలే కదా వాడతారు, గొప్ప గొప్ప పదాలు. కానీ క్రైస్తవుడు ప్రార్థనలో తండ్రి, అబ్బా, నాయనా అని మొరపెట్టే దత్తపుత్ర ఆత్మనిచ్చాడండి దేవుడు మనకు. నాయనా అని పిలిచే ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని ప్రియులారా, అందుకే ఆయన పుట్టినది ఎందుకు అనంటే దుష్టత్వము నుంచి మళ్లించడానికి, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి, మనలను వారసులుగా చేయడానికి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారసుడు. ఆయన అడుగుజాడల్లో నడిచే మనం కూడా వారసులమే. ఈ మహత్కర భాగ్యమే క్రిస్మస్ అంటే. ఇంకా దుష్టుని కార్యాలు చేస్తూ ఉన్నట్లయితే దేవునికి లెక్క చెబుతావు సోదరుడా, సోదరి. తలలు ఉంచుతాం, కళ్ళు మూసి ప్రార్థన చేసి మనం ఎలా ఉండాలని ఆయన పుట్టాడో ఆ మాటలు తర్వాత విషయంలో చెప్తాను. అది కూడా క్రిస్మస్ సందేశమే. వినండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహాగణుడవైన ఆ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయన. నీ ప్రియ కుమారుని లోకానికి పంపిన ఉద్దేశం ఏమిటో, ఎందుకు దేవాది దేవుడైనటువంటి ఆయన రక్షకుడుగా మనుష్యుడుగా ఈ లోకములో పుట్టాడు అనంటే, నా తండ్రి మీరు చెబుతూ వచ్చారు, దుష్టత్వము నుంచి మళ్లించి ఆశీర్వదించుటకు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు, మమ్మలను దత్తపుత్రులుగా చేయుటకైన పుట్టాడు. మరి మేము ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? సత్యములో మేము నడుస్తూ ఉన్నామా? ఇంకా దాస్యపు బ్రతుకుతూ ఉన్నామా? ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని మా బ్రతుకులు సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి నాయనా. మీరు ప్రకటించిన ఈ మాటలు వింటూ ఉన్న మా ప్రియులు ఒకవేళ ఇప్పటికి ఎలాగో అయిపోయిందిలే అని అనుకుంటే, రానున్న దినాలలోనైనా దుష్టత్వము నుంచి ఆశీర్వాదములోనికి, అసత్యములో నుంచి సత్యములోనికి, తండ్రి దాస్యపు బ్రతుకులో నుంచి దత్తపుత్రత్వములోనికి రావడానికి కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.